భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम. ఇప్పుడు అందరూ మీ గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం
సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం అభయం ఆయురారోగ్యం ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహం కృపాకటాక్ష వీక్షణం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాశయులారా, పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో మాధ్యాహ్న సమయమున అభిజిత్ ముహూర్త లగ్నమునందు శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని మనం వీక్షిస్తూ భగవన్నామ స్మరణాన్ని చేస్తూ భగవద్వైభవాన్ని ఈ కళ్యాణ మహోత్సవంలో మనం తెలుసుకుంటూ సభక్తికంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం అని ఆ శ్రీనివాస ప్రభువును నమస్కరిస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విద్యుడోత్పత్తి భాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపానిం వేదారామం రణుపగ మహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సోత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాం శేషాచలక్షేత్రవాజనః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కనకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపిగృహ్ణన్ త్రిపాదగిష్కే కృణోమి దత్తాకం శుచలకం సుశర్మాం. ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిగాః పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణురవిశ్వే దేవా అముంచంతు మరుతస్పస్త్యాం. కరకే పాంచభౌతికమావాహగామి జలే సర్వతీర్థజలమావాహగామి వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాయాం వాయుమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షతే కాష్యపమావాహగామి తండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. వరుణాయ నమః. పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. పుణ్య
పుణ్యపుష్పై పూజయామి వరుణాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నः వరదా భవతు ఓమాగ్నే యోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదా త్వం మహితో నిశంభో వైరాదంతే సుహృదన్యధత్తాం ప్రేషామధీశో విబుధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాగినమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతీ జగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేన ఆసనం పరికల్పయామి విశ్వక్సేనాయ నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నः వరదా భవతు భవద్భిరనుజ్ఞాతः సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యాः సప్తధామభిः ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమోఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పస్పశే ఇంద్రస్య కుజ్యः సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పష్కంతి సూరగः దివి వజక్షురాతతం తద్విప్రాసో వివన్యవోచాక్రవాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సుదే ద్రవిణోదా వీరవతి మిషన్నో ద్రవిణోదారా ఆసుదే దీర్ఘమాయుః భద్రం కర్ణేభిశృణుగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः స్థిరైరంగైస్తుష్టవాగం సస్తనోభిర్విగశేమ దేవహితం యదాయుః శుతమిన్నిషరదో అంతిదేవాగత్రానశ్చక్రాదరసం తనూనాం పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీర్షుదా గుర్గంతో అతిథిర్త్యోరతిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అతిథి పంచజన అతిథిర్చాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తత్పత్కుర్వీతో భవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నగతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వీత గత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోస్తో స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తిం రుధ్యాస్మ హవ్యైర్నవసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేగన్నోస్తో అనురాధాన్ హవిషా వర్ధగంతః శుతంజీవేమ శరదస్స వీరాः శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుద్ధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుద్ధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుద్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్ఠాన గోభవస్థాన ఊర్తే దధాతనాం మహేరణాగచక్షుషే యోవశ్రవతమోరసుస్తస్య భారగతేహనః ఉషదీరివ మాతరః తస్మారంగమామభోగశిక్షగాగతిన్వధ ఆపోదనగధాతనః పవమానస్సువచ్చనః పవిత్రేణ వితర్షణిః యప్పోతా సపునాతమాం పునంతు మహాదేవ జనాః పునంతు మనబోధిగాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహిమాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతుకుమ్రణం యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్కై వక్వీస్తనవో వీతపృష్ఠాః
तगामदन्तः सथमात्येषु वयग्स्यामपदगौरईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेने श्रोमगो भूः या वा पृथिवीपगसापगोभिः ऋतावरीग्निगे मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिषष्ठैर्देवमन्वभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरथ्येतिं ऋषभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिरमधोदकं पावमानी स्वस्तिगनीः सुदुघाहि कृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा तेन सहस्रधारेणां पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शुतोत्यामकं हिरण्मकं तेन ब्रह्मविदोमकं पूतं ब्रह्म प्रीमहे इन्द्रस्वनीते सहमापनातो सोमस्वस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमणाभिपुनातु मां जातवेदामूर्तिगन्त्यापुनातो तच्छय्यो रावणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपदगें दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगादभेषजं शन्नो अस्तद्विपदें शञ्चतुष्पदें ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्पितो मातृगन्तां दक्षिणागां दिशि मासा पितरो मातृगन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मातृगन्तां उदीच्यां दिश्काव औषधयो वनस्पतयो मातृगन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मातृगन्तां मधोधराधरीर्नागेभ्यो मातृगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्कजन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुः प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रागिरयश्च सर्वे यस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः। वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनःपात्यर्घ्यादमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన అనేటువంటి వైదిక కార్యక్రమాలను నిర్వర్తించారు. నిత్యము జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో ముందుగా విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఈ విశ్వక్సేనుడు ఎవరు అంటే వైకుంఠ సేనానాయకుడు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అటువంటి విశ్వక్సేనుణ్ణి ప్రార్థించి సురాసుర శిరోరత్న మరీచి ఖచితాంఘ్రయే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని చెప్పి స్తుతిస్తారు ఆ విశ్వక్సేనుణ్ణి. బ్రహ్మాది దేవతలంతా కూడా స్వామివారిని దర్శించడానికి వచ్చినా సరే ఈ విశ్వక్సేనుడి యొక్క అనుమతి లేనిదే వారు లోపలికెళ్ళి స్వామివారిని దర్శించలేరట. అటువంటి వైకుంఠ సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ప్రార్థించి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యముపాసీత కర్మణా విఘ్నశాంతయే ఆరంభే కర్మణా పుష్ట్యై విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతోంది. ఆ విధంగా విశ్వక్సేనుల వారిని ఆరాధన చేసి అనుమతి తీసుకున్న తర్వాత కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని అన్నట్లుగా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త పవిత్రమైనటువంటి నదులన్నిటినీ అక్కడ కలశంలోకి ఆవాహన చేసి ఈ జలాలన్నిటికీ కూడా అధిదేవుడైనటువంటి వరుణుణ్ణి కూడా ఆ కలశంలోకి ఆవాహన చేసి ఆరాధించిన తర్వాత పవిత్రములైనటువంటి ఆ దర్భలతో వేదమంత్రములతో ఆ కలశాన్ని అభిమంత్రించి ఆ కలశోదకాన్ని సర్వత్రా కూడా ప్రోక్షణ చేసే కార్యక్రమంగా పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ పుణ్యాహవాచనాన్ని నిర్వర్తించడం ద్వారా
మనం ఒక కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఆ క్రియలో న్యూన అతిరిక్త దోషములు అనేటువంటివి ఉంటాయి. అంటే చేసేదానికంటే ఎక్కువ చేయడం, లేదంటే జరిగేదానికంటే తక్కువ జరగడం అనేటువంటివి ప్రతి కార్యంలోనూ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఒక కారణం వల్ల అశక్తం విధివత్కర్తం బ్రహ్మాద్యైరపి పూజనం అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతుంది. సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు పరమాత్మని ఆరాధించాలన్నా సరే ఆయనకు వల్ల కాదట. అటువంటి చిన్న చిన్న దోషాలను సంపూర్ణం చేయడానికై, ఆ దోషాలన్నింటినీ పక్కకు తీసి కర్మ సాఫల్యం చెందించడానికై ఈ పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించమని ఆగమశాస్త్రం చెబుతుంది. అటువంటి పుణ్యాహవాచనాన్ని నిర్వర్తించిన తర్వాత సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. చేసేటువంటి కర్మ అభ్యుదయం కోసమై ఈ అంకురార్పణాన్ని సాధారణంగా నిర్వర్తిస్తారు. అక్కడ 5 పాలికలను ఏర్పాటు చేసి బ్రహ్మాని, ఇంద్రుడిని, యముడిని, అలాగే వరుణుణ్ణి, కుబేరుణ్ణి, అంకురాధిప సోముణ్ణి ఆవాహన చేసిన తర్వాత ఆ పాలికలకు విశేషమైనటువంటి ఆరాధన నిర్వర్తించి ఆ నవధాన్యాలను, పుష్పాలను, తులసిని ఉంచేటువంటి కార్యక్రమంగా సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ సద్యోంకురార్పణను నిర్వర్తించడం ద్వారా సమస్త దేవీ దేవతలంతా స్వామివారి యొక్క కళ్యాణానికి బంధువులుగా విచ్చేసి వారందరి సమక్షంలో ఎంతో వైభవోపేతంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరగబోతూ ఉన్నది. అందుకే అన్నమాచార్య స్వామివారు కూడా ఆడరో పాడరో అప్సరోగణము అని చెప్పి కీర్తిస్తారు. అంటే ఇంద్రాదులంతా కూడా వారి వారి లోకాల నుంచి తిరుమల క్షేత్రానికి కదిలి వచ్చి ఈ కళ్యాణాన్ని సభక్తికంగా వీక్షిస్తారట. వారందరినీ ఆహ్వానించడానికే ఈ అంకురార్పణాన్ని నిర్వర్తించిన తరువాత రక్షాబంధనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవిందార్థం రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఓం శుచివో హవ్యామృత శుచీనాకం శుచికం హినోం యత్ఫరకం శుచిభ్యః మృతేన సత్యమృత సాప ఆగంతుచ జన్మానః శుచయః పావకాః. ఓం శన్నో నిధత్తాం తపసో జిహర్తాం స్వగంబురక్రే మృతకే మృతాగాం. ఓం శేషమావాహగామి, సహస్రశీర్షమావాహగామి, అనంతమావాహగామి, నాగరాజమావాహగామి. శేషాగ్రమః ఇదమాసనం. శేషాగ్రమః పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆత్మనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్రమః గృహోపహారన్వేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిధరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి త్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాగముపప్రవామహై సోమో స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతీ స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి వంథా మనుచురేమ సూర్యా చంద్రమసా వివాం పునర్దదతాఘ్నతా జానతా సంగమే మహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టునేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యా ఆత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. గంగాది తీర్థజనక పాదపద్మం సుతారకం శంఖచక్రాభయవరం శ్రీనివాసం భజే నిశం అని ఆ శ్రీనివాస ప్రభువుకు నమస్కరిస్తూ ఇప్పుడు స్వామివారికి ధరింపచేయబోయేటువంటి రక్షా కంకణాలను మనందరికీ దర్శింపచేస్తూ ఉన్నారు. సభక్తికంగా నమస్కరిద్దాం. సాక్షాత్తుగా స్వామివారి యొక్క పద పద్మముల నుండి గంగాదేవి ఉద్భవించిందట. సాధారణంగా మనము గంగా అనేటువంటి శబ్దాన్ని ఉచ్చారణ చేయడం వల్లే మనకు ఎంతో పవిత్రత చేకూరుతుంది అని పురాణాదులు చెబుతూ ఉన్నాయి. అటువంటి గంగాదేవికి జనకుడు ఆ శ్రీనివాస ప్రభువు. ఇంకా భక్తజనుల్ని విశేషంగా అనుగ్రహించడానికై ఒక చేత సుదర్శన చక్రాన్ని ధరించి స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం అని అన్నారు కదా. అంటే ఒక సూర్యుడు ప్రకాశిస్తేనే మనం తట్టుకోలేకున్నామే ఈ వేడిని. అటువంటి సూర్యుళ్ళు 1000 మంది ఒక్కసారి ప్రకాశిస్తే ఎంతటి తేజస్సు అయితే ఉంటుందో అంత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడట ఆ యొక్క సుదర్శనుడు.
అటువంటి సుదర్శనాన్ని ఒక చేత ధరించి ఉన్నాడు, మరొక చేత పాంచజన్యాన్ని జ్ఞానదాయకమైనటువంటి శంఖాన్ని ధరించి, మరొక 2 చేతులతో ఒక చేత్తో మత్పాదౌ శరణం వ్రజ అని చూపిస్తూ కటిహస్తముతో నా పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి సంసారం అనేటువంటి సాగరం ఈ కటి వరకే, అంటే మోకాళ్ళ లోతు వరకే వస్తుంది అని చెప్పి నిత్యము కూడా మనకు దివ్యమంగళ విరాట్ రూపాన్ని దర్శింపచేస్తూ పిలిచిన పలికే దైవంగా మనల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఈనాడు పరమాత్మకు రక్షా కంకణాన్ని ధరింపచేస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి లతి కావలి చిక్కెనతడు లీలతల్లి చేతన్ రోలన్ అని చెప్పి పోతనామాత్యుల వారు శ్రీమద్భాగవతంలో వర్ణిస్తారు. పరమాత్మకు కంకణాన్ని ధరింపచేయడము అంటే పరమాత్మకు కైంకర్యాలను నిర్వర్తించడం అంటే చాలా సాహసోపేతమైనటువంటి ప్రక్రియ. ఎందుకు అంటే విశ్వవ్యాపకత్వాత్ విష్ణు అని చెప్పి అన్నారు కదా, అంటే ఒకచోట ఉండడట స్వామివారు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు కదా, ఆ విధంగా ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకుని ఒక చోట సింహాసనం వేసి కూర్చోబెట్టి రక్షాబంధనాన్ని నిర్వర్తించడము అంటే చాలా సాహసోపేతమైనటువంటి ప్రక్రియ. మరి ఇటువంటి ప్రక్రియను అతి సులువుగా నిర్వర్తిస్తున్నారు ఆచార్య స్వామి. ఎలాగా అంటే కేవలం భక్తి చేత మాత్రమే కట్టుబడతాడు ఆ పరమాత్మ. అందుకే అన్నారు పోతనామాత్యుల వారు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్. అమ్మవారికి కూడా చిక్కడట. ఎందుకు అంటే భక్తులు పిలిస్తే ఆనాడు గజేంద్రుడు పిలిచాడు, వెంటనే సిరికించెప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు అన్నారు కదా. అంటే నిత్యానపాయినిగా ఉండేటువంటి అమ్మవారికి కూడా చెప్పలేదట ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయం. అటువంటి స్వామివారు చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్. యోగులు మహర్షులు ఎన్నో వేల దివ్య సంవత్సరాల నుంచి వారు తపస్సు చేస్తూ ఉంటారు కదా, వారికి కూడా ఎక్కడా చిక్కడట ఆ స్వామివారు. చిక్కడు శృతి లతి కావలి. వేదాంతాలను అధ్యయనం చేసిన వారికి కూడా పరమాత్మ యొక్క తత్వం గోచరం కాదట. మరి ఎవరికి చిక్కుతాడు అంటే చిక్కెనతడు లీలతల్లి చేతన్ రోలన్ అని చెప్పి అన్నారు. అంటే యశోదాదేవి అల్లరి చేస్తున్నాడు అని ఒక తాడు తీసుకువచ్చి రోటికి కడితే కట్టుబడిపోయాట ఆ స్వామివారు. తాడుతో కడితే ఉండేటువంటి వాడైనా పరమాత్మ అంటే కాదు, ఆ తాడును కాదు కదా, ఇంకా శక్తివంతమైన వాటిని ఎన్నిటిని వేసి పరమాత్మను బంధించినా సరే దాని నుంచి బయటికి రాగలిగే శక్తి పరమాత్మకు ఉన్నది. కానీ దేనికి కట్టుబడ్డాడు అక్కడ అంటే కేవలం భక్తి అనేటువంటి విధానానికి మాత్రమే కట్టుబడ్డాడు ఆ స్వామివారు. అందుకే జ్ఞానేన భక్త్యాచయుక్తస్య అంతఃసన్నిహితో భవతి అని శ్రీవైఖానస భగవత్ శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇలా సర్వవ్యాపకుడుగా ఉన్నటువంటి స్వామివారు, మనకి గోచరం కానటువంటి స్వామివారిని మనం ఎలాగ సాక్షాత్కరించుకోవాలి అంటే కేవలం భక్తి చేత మాత్రమే. జ్ఞానేన భక్త్యాచ, జ్ఞానము అనేటువంటి దాన్ని మనం సంపాదించుకుని భక్తితో కనుక పరమాత్మను మనం శరణాగతి చేస్తే, మనం అర్చన చేస్తే మనకు కట్టుబడి ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. వార్త విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని అన్నట్లుగా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పి భగవద్గీతలో స్వామివారు మాట ఇచ్చారు కదా. అంటే అనన్యంగా నన్నే ఎవరైతే చింతిస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాలను వారు చెప్పకనే నేను చూసుకుంటాను అని చెప్పి ఆ పరమాత్మ మాట ఇచ్చారు. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఆ పరమాత్మకు జరిగేటువంటి కైంకర్యాలను కన్నులారా వీక్షిస్తూ కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సుర రక్షకుని చూచు చూట్కులు శేషశాయికి ముక్కు
శిరము శిరము అని అన్నట్లుగా ఆ స్వామివారిని చూస్తేనే మన ఈ కళ్ళకి సార్థకత చేకూరుతుంది, ఆ స్వామిని అర్చిస్తేనే ఈ చేతులకు సార్థకత చేకూరుతుంది. అటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామివారికి అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు రక్షాబంధన ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు అగ్ని ప్రతిష్టను నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్వం మగి దేవాత్ర వినమాగతంతాం మయ్యాశీరస్తమగి దేవహోతిః దైవ్యా హోతారావరిషంత పూర్వేరిష్టాస్యాం తనువాసవీరాః మాక్యం యజంతవ మగాని హవ్యాకోదిః సత్యా మనసో మే అస్తో येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामीं देवी ईश्वरवीरुणकृणोत विश्वे देवास इह वीरगत्वं माहास्महि प्रजगामातनोभिर्मारधावत्विशते सोमराजन् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तो शिवानः सन्तो प्रतिदष्टदश्रशन्नो माता पृथिवीतो गसातां जातवेदो भवनस्करेत यः सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिदिहं यवाहगुं शमी गर्भाच्चनगन्यो मयो भूः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आगप्रजागं मृगमस्माजुधैक्यजस्रोदीदिहिनोदरोणीम् अग्न आगाहि वेतगे गुणानो हव्यदातगे निहोता सत्स्य बर्हिषीम् अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् तत्सवितुर्वरेणिगं भर्गो देवस्य देमहीम् दिगो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषेमतः वेन आवहाम् स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च गो नमसतश्च विवहाम् ओं ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामीं ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं विदुश्रवणय्यो ददासु तस्मै ओं सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमागर्मः इदमासनं ब्रह्मणे नमः सोमागर्मः सर्वोपचारान् समर्पयामीं ब्रह्मन् प्रोक्षिष्यामीं सोम प्रोक्षिष्यामीं प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैव यज्ञे यजमानचदेः ओं प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वां पोषागत्वाम् उपाभ्यां देवसविधप्रहरेम वीतगे पोषाते ग्रन्थिं विश्कतो आदित्यं व्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तुनामीं स्वादस्तं देवेभ्यः विष्णोस्तोपासीं दक्षिणतो विष्णोस्तोपासीं उत्तरतपदीच्यैर्गुञ्जनमसि विष्णोस्तोपासीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तोपासीं सुतासि कृतासि ध्रुवासि तारुणासीं वानस्पत्यो च देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्र्योः ब्रह्माणमावाहगामीं सोममावाहगामीं ब्रह्मन्नपप्रणेष्यामीं सोमापप्रणेष्यामि गजमानवाचं यच्छां प्रणगयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैमं यज्ञे यजमानं च देः ओं प्रणयां कोपगनक्ति सपोगनक्त्वं संविशन्तां देवीर्विषपात्रान् देवगिच्कागैं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामीं इन्द्रमावाहगामीं अग्निमावाहगामीं सोममावाहगामीं उत्तरप्रणिधौ अग्निशोमावाहगामीं प्रजापतिमावाहगामीं ब्रह्माणमावाहगामीं इन्द्रमावाहगामीं वसूनावाहगामीं मरुत आवाहगामीं रुद्रानावाहगामीं अपौपस्पृश्यां ओं श्रीविष्णुमावाहगामीं बृहस्पतिमावाहगामीं मित्रमावाहगामीं वरुणमावाहगामीं आदित्यानावाहगामीं अश्विनमावाहगामीं पूषणमावाहगामीं कक्षमावाहगामीं कक्षदेवत सोममावाहगामीं औपासनेक्नमावाहगामीं यज्ञदेवत विश्वान् देवानावाहगामीं सर्वदेवानावाहगामीं आज्यपात्रें प्रजापतये जुष्टनिर्वपामीं इन्द्रागजुष्टनिर्वपामीं अग्नये जुष्टनिर्वपामीं सोमागजुष्टनिर्वपामीं वसुभ्यो जुष्टनिर्वपामीं रुद्रेभ्यो जुष्टनिर्वपामीं अपौपस्पृश्यां ओं श्रीविष्णवे जुष्टनिर्वपामीं सर्वदेवेभ्यो जुष्टनिर्वपामीं आज्यं द्रव्यदिष्टगामीं चरुं द्रव्यदिष्टगामीं अग्नेज्योतिरसीं अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितकं रक्षोऽन्तरिता अराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ठा अराधकः चित्पति स्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा
वाक्पतिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि दिगो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च्याम् अक्षताम् आज्ञां चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः नरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जराप्रभवे नमः वैश्वानराय नमः निर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्धस्वतेऽर्थवर्धये चास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वेभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्याम् ओं भूः स्वाहा ओं भुवः स्वाहा ओं सुवः स्वाहा ओं भूर्भुवः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितः प्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोष प्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वाम् देवसवितः प्रसुभाम् ओं अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा दधे पदम् समोढवस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो पृतानि पस्पशेम् इन्द्रस्य गज्जः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वदक्षराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवोजा कृपागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूः स्वाहा ओं भुवः स्वाहा ओं सुवः स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितः प्रासावीः మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే
అంగన నీవు దేవులవైతివిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల. కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల. अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिमितशक्त्या प्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो वागव्याकाशहङ्कारमहदं व्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामधो भागे महानालागमानस्य वनिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिरतिवर्णवायु कुबेर ईशानाख्याष्टलोकपालक परिपालिते लोकालोकाचलवलयिते लवनेक्षुसुरासुर्पिरदधिक्षीरसुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बोप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सख्य सुक्तिमदृक्षवद्विन्ध्य पारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीलावृतभद्राश्वकेतुमाल हिरण्यकरमनक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले मम अनेक जन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्थकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विध मोक्ष फलसित्यर्थम्
श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्य धर्मशास्त्रपुराण इतिहासप्रतिपादितां कन्यादानकल्पोक्तसकलफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटिब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शन पाञ्चजन्यकौमोदकेनन्दकशार्ङ्गादिपञ्चायतधरस्याम् कोटिसूर्यप्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्याम् पञ्चविधव्योह विभेदेन प्रवर्धमानस्याम् परतत्त्वविभवव्योह अन्तर्यामि अर्चावतारस्वरूपस्याम् श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्याम् जगत्कारणभूतस्याम् मूलप्रकृतिस्वकीयमानस्याम् त्रिगुणात्मकस्याम् गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्याम् श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्याम् समस्तदेवताम् निकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्याम् अर्चावताररूप भगवतः प्रद्युम्नावतारस्याम् श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेक प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवायाम् भक्तलोक परिपालनायाम् किरीटहार केयूराम् दिव्याभरणभूषितायाम् दिव्यकौस्तुभालङ्कृतायाम् दिव्यपीताम्बरधरायाम् दिव्यमाल्योभिशोभितायाम् प्रपन्न पारिजातायाम् निजावतारायाम् स्वर्णगरुडवाहनारूढायाम् अचिन्त्याद्भुत नित्ययौवनाम् स्वभावलावण्यतेजोरत्नाकरायाम् अखिलशाखात्यागिनो अखिललोकपवित्रायाम् श्रवणनक्षत्रे मकरराशौ जातायाम् श्री श्रीनिवासस्वामि परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यागिनीम् भार्गवच्यवन आप्नुवान और्ववेदल पञ्चारुषेक प्रवरान्विताम् भार्गवस गोत्रोद्भवीम् सर्वालङ्कारवतीम् सकलसुराङ्गना संसेवित पादारविन्दाम् श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकाम् मूलप्रकृतिरूपाम् उत्तरवल्गुनी नक्षत्रे कन्याराशौ जाताम् भृगोः सङ्कल्पतनयाम् भार्गवीम् श्रीदेवी नाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वम् दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीम् काश्यप आवत्सारिणी ध्रुवत्रयारुषेक प्रवरान्विताम् काश्यपस गोत्रोद्भवीम् सर्वालङ्कारवतीम् सकलसुराङ्गना संसेवित पादारविन्दाम् श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्त सौन्दर्यवतीम् बहुश्यामलाङ्गीम् रेवती नक्षत्रे मीनराशौ जाताम् कश्यप प्रजापते सङ्कल्पतनयाम् इमाम् भूदेवी नाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वम् दास्यामि कन्याम् कनकसम्पन्नाम् कनकाभरणैर्युताम् दास्यामि विष्णवे तुभ्यम् ब्रह्मलोकदिगेशयाम् कन्याम् सलङ्कृताम् साध्वीम् सुशीलाग सुमेधसे प्रगतोऽहम् प्रगच्छामि धर्मकामार्थसिद्धगे विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। अंभोरुहं जन्मगृहं भवत्याः वक्षस्थलं भर्तृगृहं मुरारेः కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం అని ఆ అమ్మవారిని నమస్కరిస్తూ వేదాంత దేశికుల వారు దయాశతకంలో అంటారు,
సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని చెప్పి అంటారు. అంటే శ్రీనివాసుడి కరుణకు ఏమైనా ఒక రూపం ఉన్నది అంటే అది సాక్షాత్తుగా అమ్మవారే అట. అటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల రూపంగా ఈనాడు శ్రీనివాస ప్రభువుకు ఇరుదేవేరులను ఇచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామివారు. ఇప్పటిదాకా మహాసంకల్ప పఠనాన్ని పఠించిన తరువాత కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని ఆ కన్యాదానం యొక్క వైభవాన్ని వర్ణించి ఈ కన్యాదానాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు మాంగళ్య ధారణాన్ని నిర్వర్తించడానికై ఆ పరమ పవిత్ర జగన్మంగళకారములైనటువంటి ఆ మాంగళ్యములకు ఆరాధనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. మనమంతా వీక్షిద్దాం. అయితే వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతోయదములు అని చెప్పి భాగవతంలో ఉన్నారు. ఇందాక మనం అనుకున్నాం భగవన్నామ స్మరణాన్ని తరచూ నిర్వర్తిస్తూ ఉండాలి అని. ఎందుకు అంటే ఈ సంసారంలో వచ్చేటువంటి దుఃఖములు ఏవైతే ఉన్నాయో వాటిని మేఘాలుగా పోల్చారు. అంటే ఆకాశం మేఘావృతమైనప్పుడు సూర్యుడు కనిపించడు, చాలా చీకటిగా ఉంటుంది. అటువంటి చీకటి తొలగేది ఎలాగా? మనకు సంసార దుఃఖములు అనేటువంటి చీకటులు, ఆ సంసార సాగర దుఃఖములు అనేటువంటి మేఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయేది ఎలాగా అంటే వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే. వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా అని అన్నట్లుగా సాక్షాత్తుగా వైకుంఠాన్ని వీడి వెంకటాచలానికి వచ్చినటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క దర్శనం అనేటువంటి వాయు సంఘము చేత, అంటే భగవంతుడి దర్శనం అనేటువంటి దాన్ని ఇక్కడ వాయువుగా పోల్చారు. అటువంటి భీకరమైనటువంటి చండవాయువు వల్ల ఈ సంసార సాగరంలో వచ్చేటువంటి దుఃఖములు అనేటువంటి మేఘాలు చెల్లాచెదురైపోతాయి అని చెప్పి భాగవతంలో చెబుతూ ఉన్నారు. ఇంకా కమల నాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాపకుంజరములు. ఎల్లప్పుడూ మానవుడికి ఏదో ఒక బాధ ఉంటూ ఉంటుంది. ఒకప్పుడు సంతానం కలగలేదనో, లేదు కలిగిన సంతానం మంచి దారిలో వెళ్ళటం లేదనో, లేదు ధనం రావట్లేదనో, లేదు వ్యాపారం వృద్ధి అవ్వట్లేదనో, ఏదో ఒక బాధ ఎప్పుడూ కూడా ఉంటుంది. అటువంటి బాధల నుండి విముక్తి చెందాలి అంటే ఏమి చేయాలి అంటే ఆ బాధలన్నిటినీ కూడా ఏనుగులతో పోల్చారు. అందుకే గజేంద్ర మోక్షంలో కూడా ఆ ఏనుగుకి అజ్ఞానం కమ్మేసి ఉంటుంది కాబట్టి మొసలి పట్టుకున్నది అని చెప్పి చెబుతారు. ఇటువంటి సంతాపములన్నిటినీ ఏనుగులతో పోల్చారు. ఇటువంటి ఏనుగులన్నిటికీ సింహం వంటిది ఏమిటి అంటే కమల నాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాపకుంజరములు. ఏనుగుని సైతం ఎదిరించేటువంటి శక్తి దేనికి ఉంటుంది అంటే కేవలం కంఠీరవమైనటువంటి సింహానికి ఉంటుంది. అటువంటి భగవంతుణ్ణి ధ్యానించడం అనేటువంటి సింహం మన దగ్గర ఉండగా ఇటువంటి సంతాపకుంజరములు మనల్ని ఏమి చేయగలుగుతాయి అని చెప్పి భాగవతంలో పోతనామాచ్యుల వారు అత్యంత వైభవోపేతంగా భగవంతుడి గురించి వర్ణిస్తూ ఉన్నారు. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు మాంగళ్య ధారణం జరుగుతుంది. నమస్కరిద్దాం. గోవింద గోవింద. ఓం ప్రజాపతి స్వామగుం రాజా నమసృజతాం తంత్రయో వేద అన్వధుత్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగేం రక్షధ్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి స్వామగుం రాజా నమసృజతాం తంత్రయో వేద అన్వధుత్యంతాం
तान् हस्ते कुरुताम् अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतुना कण्ठे बध्नामि शुभगे रक्षध्वं भुवनत्रयम् भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तः सुमुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు నెలకొన్న విరహాగ్ని నిండాబోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండామోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి మోసినతడు అనుమतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् ओम अग्निरेदु प्रथमो देवतानागुंसोऽस्य प्रजां मञ्चुतमर्चपाशात् तदयगुं राजावरुणो न मन्यता यथे चक्रस्त्रीपौत्रमघन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां गार्हपत्यप्रजां मञ्चुतमर्चपाशात् तदयगुं राजावरुणो न मन्यता यथे चक्रस्त्रीपौत्रमघन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां गार्हपत्यप्रजामस्केन गतु दीर्घमागुः अशोऽन्योऽवस्था जीवतामस्तु माता पौत्रमानन्दमपि प्रबुध्यताम् मियज्ञ स्वाहा चित्तञ्च स्वाहा चित्तिष्ठ स्वाहा आकोदञ्च स्वाहा आकोतिष्ठ स्वाहा विज्ञातञ्च स्वाहा विज्ञानञ्च स्वाहा मनश्च स्वाहा शक्वरीश्च स्वाहा दर्शश्च स्वाहा पूर्णमासश्च स्वाहा बृहच्च स्वाहा रथन्तरञ्च स्वाहा ओं भो स्वाहा ओं भुव स्वाहा भोगं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् इमान् लाजानामित्यभिगार्या ओम इमान् राजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घागुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि
समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननाम् तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोते क्नौलाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननाम् तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोते क्नौलाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावेः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुभाम् ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य गच्छः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वजक्षुरादितग्स्वाहा तद्विप्रासो विपञ्जवोजा कृपाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावेः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुभाम् ॐ यदस्य कर्मणोत्यरीरितं यत्वान्यो न विहाकरम् अग्निष्ठस्विष्टकृत्वित्वान् सर्वज्ञस्विष्टकं सुहतं करोतु स्वाहा अग्नगे स्विष्टकृते सुहुतहुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाय स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राय स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दुरिष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधो अस्येदि श्रीमहि स्वाहा समिदसि तेजोसि तेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगौरीरा प्रणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदर्भुक्तग् स्वाहा आत्योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदर्जीर्णग् स्वाहा आत्योर्जीर्णग् स्वाहा पृथिवी जीर्णग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतधानविद्वाननश्चोत्भृतेनां पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्तामदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावेः आवाहिदेवताभ्यो नमः यथा सुखमिधास्थानं प्रवेशगामि अक्षितमक्षित्यै जहोमि अक्षितमसि मामे श्रेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परिधिमपनगाम्
పశ్చిమతः పరిధిమపనగాం దక్షిణతः పరిధిమపనగాం ఉత్తరతः పరిధిమపనగాం పశ్చిమతో విష్ణోः సదనమసీం దక్షిణతో విష్ణోः సదనమసీం ఉత్తరతో విష్ణోः సదనమసీం ప్రాచ్యాం విష్ణోः సదనమసీం. सर्वानन्द्यान् परिसमोक्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपवुपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदगस्थदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्यः सोमो नमः प्रगागुषं जमदग्नेः कस्य वश्कत्रगागुषं यद्देवानां प्रगागुषं तन्मे अस्तु प्रगागुषं दीर्घायुत्वाया बलाया शताया शतं च वर्तसे प्रगागुषम् आपोहिष्ठामयो भवस्तान ऊर्ते दधातनां महेरणागदक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगागजन्वथाम् आपूजनगधातनः. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్ధుదంతుమగాదేవ పరిపూర్ణం తదస్తు తే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః పురపాత్యర్ఘ్యాచమనం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. అగ్నిపురుషాయ నమః పునఃపాత్యర్ఘ్యాచమనం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః గుణోపహారం నివేదయామి. ఆజ్యోపహారం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే అని ఆ వైశ్వానర స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మకు విశేషములైనటువంటి వేదమంత్రములతో ఆహుతులను సమర్పించిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా యజ్ఞం చేయడం వల్ల దేవతలు సంతుష్టులై మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇత్యాదులన్నీ కూడా పండడానికి గాను అవసరమైనటువంటి వృష్టిని వారు అనుగ్రహిస్తారు అని చెప్పి మనకు భగవద్గీత ద్వారా తెలుస్తున్నది. అటువంటి యజ్ఞ కర్మ సముద్భవ మన ఆహారానికి మూలమైనటువంటి యజ్ఞాన్ని నిర్వర్తించిన తరువాత ఈ శక్తినంతా కూడా భగవత్ సమారోపణం చేసి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అని చేసినటువంటి కార్యక్రమం యొక్క ఫలాన్ని అంతా పరమాత్మ యొక్క పాదారవిందముల చెంత సమర్పించిన తర్వాత వారణమాయిరం అనేటువంటి విశేష కార్యక్రమాన్ని నిర్వర్తించారు. తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి నిత్య కళ్యాణంలో ఈ వారణమాయిరం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. ఎందుకు అనంటే గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి క్షేత్రంలో
అయోనిజగా తులసి వనంలో దొరికినటువంటి ఆ గోదాదేవి నిత్యము కూడా బాల్యం నుంచి కృష్ణ లీలలను తెలుసుకుంటూ భగవద్భక్తిని చిన్ననాటి నుంచే అలవరుచుకుని అనేక జన్మమభ్యాసాత్ విష్ణుభక్తి ప్రజాయతే అని అన్నట్లుగా బాల్యం నుంచే కృష్ణుడి పైన అచంచలమైనటువంటి భక్తిని అలవాటు చేసుకుని నిత్యము మాలలను కడుతూ రంగనాథుణ్ణి సేవిస్తూ చివరకు రంగనాథుల్లోనే ఐక్యమైనటువంటి తల్లి ఆ గోదాదేవి. అటువంటి గోదా అమ్మవారికి స్వప్నంలో ఒకసారి 1000 ఏనుగులతో స్వామివారు వచ్చి గోదాదేవిని వివాహమాడినట్టు కలగన్నదట. దానికి నిదర్శనంగా ఈనాటికి వారణమాయిరం అనేటువంటి పాసురాన్ని పఠిస్తూ పూర్ణ ఫలాలుగా చెప్పబడేటువంటి ఆ కొబ్బరికాయలను అటు ఇటు ఆడించేటువంటి కార్యక్రమంగా ఈ వారణమాయిరాన్ని నిర్వర్తిస్తారు తిరుమల క్షేత్రంలో. తరువాత పుష్పమాల పరివర్తనం, స్వామి గళసీమలో ఉన్నటువంటి ఆ తోమాలను అమ్మవార్లు ఇరువురికి కూడా సమర్పించి మరలా స్వామి గళసీమలో ఆ మాలను తీసుకువచ్చి అలంకరించేటువంటి కార్యక్రమంగా పుష్పమాల పరివర్తనాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు శ్రీభూదేవులు ఇరువురు స్వామి చెంతకు వేంచేసి అక్షతారోపణం మంగళ నీరాజన కార్యక్రమాన్ని అందుకుంటూ ఉన్నారు. ఇటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వర్తించడం, ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించడం, సభక్తికంగా వీక్షించడం ద్వారా తస్య జన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి అని ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అటువంటి పాప ప్రశమనమయ్యి మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలాన్ని కలగజేసేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.